ఒక్క క్షణం ఒక జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఉన్నత చదువులు పూర్తి చేసి తండ్రి నడిపిస్తున్న విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్లాలనే కలలతో ఉన్న ఒక యువకుడు. కానీ ఒక రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసేసింది. మాట తప్ప శరీరంలో ఏ భాగము స్పందించని పరిస్థితి. చాలా మంది అక్కడే జీవితానికి ముగింపు అని అనుకుంటారు, అండ్ చాలా మంది అక్కడే జీవితం ముగిసిపోయింది అని పలికేవారు. కానీ అతను మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తన ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తన మేధస్సుతో కలిపి సాంకేతిక ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు చేశాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ యువకుడే వేద. ఎగిరే గువ్వ పిల్ల తన చిట్టి రెక్కతో నొక్కి పడుతుంది ఏ గాలినైనా. ఒక ప్రమాదం నుంచి ప్రేరణగా మారిన అతని ప్రయాణం ఎలా సాగింది? అతని జీవితాన్ని మార్చిన ఆ రోజు ఏం జరిగింది? మళ్ళీ చిరునవ్వుతో ఎలా నిలబడ్డాడు? రండి తెలుసుకుందాం వేద మాటల్లోనే. మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్న టైంలో నైట్ అరౌండ్ 1 o'clockకి యాక్సిడెంట్ అయింది. నేను బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాను. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నా స్పైనల్ కార్డ్ మొత్తం. తర్వాత తెలిసింది ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఇంకొక 7 days బతకడమే చాలా కష్టం అన్న పాయింట్లో చెప్పారని తెలిసింది. ఏవి కావాలన్నా కానీ నేను పక్కన వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యి ఉండాల్సిందే. చేతులు కదిలిచ్చేది ఏం లేదు, ఫుడ్ నేను తినలేను, తల తిప్పలేము. డాక్టర్ జోష్న తేజ గారు నన్ను ఎవరైతే ఫర్దర్గా 5.5 years ట్రీట్ చేస్తూ నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ట్రీట్మెంట్ మెథడాలజీస్ అన్నింటిలో నేర్పించే ఆ వ్యక్తియే. అండ్ ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఎప్పటికైనా లేచి నడిచేస్తాను, నా పాత హెల్త్ నాకు వచ్చేస్తానే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇబ్బంది వస్తే దాని నుంచి పారిపోవద్దు. జస్ట్ ఆ మూమెంట్లో దాన్ని ఎలా బయటికి తీసుకొని రావచ్చు అని చెప్పి ఆలోచించాను. అంతేగాని పారిపోయి సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఆ వర్క్లో నుంచి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడము, నో, ఇట్ డజంట్ హ్యాపెన్ దట్. మైసెల్ఫ్ వేద. నేను నా బీటెక్ శివనారాయణ యూనివర్సిటీ ఢిల్లీలో చేస్తున్నాను. తర్వాత నా ఎంబీఏ బొకోని యూనివర్సిటీ మిలాన్లో కంప్లీట్ అయింది. 2020లో ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత నేను నా స్టార్టప్స్ అండ్ అదర్ కంపెనీస్లో ప్యాల్గా వర్క్ చేస్తూ ఉన్నాను. డిసెంబర్లో ఫ్యామిలీస్తో మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్న టైంలో నైట్ అరౌండ్ 1 o'clockకి యాక్సిడెంట్ అయింది. నేను బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాను, బట్ నేను సీట్ బెల్ట్ అనేది పెట్టుకోలేదన్నమాట. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నా స్పైనల్ కార్డ్ మొత్తం కంప్రెస్ అయిపోయింది. సో ఇట్స్ లైక్ అప్పటి వరకు ఏంటి అని అంటే మా పేరెంట్స్ ఓకే ఇంకా నీ ఎంబీఏ అయిపోయింది, 1 or 2 years జాబ్ చేసేసుకొని ఆ ఎక్స్పీరియన్స్తో స్కూల్స్ టేక్ఓవర్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ విజన్తో ఉన్నాం ఫ్యామిలీ అంతా కూడా. సో ఎట్లా ఏంటి అనేది కంప్లీట్లీ అందరికీ బ్లాంక్ అయిపోయింది. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత సినారియో ఏంటి అని అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను అంట, అన్నీ చెప్తూనే ఉన్నాను, పెయిన్ ఉంటుందని చెప్తూనే ఉన్నానంట, బట్ నాకు మాత్రం అసలు ఏమీ తెలియదు. అసలు జరుగుతున్న విషయం నాకు తెలియని కూడా తెలీదు. ఆ రోజు మార్నింగ్ 1 o'clock ఎప్పుడు యాక్సిడెంట్ అయింది, ఈవినింగ్ 3:30కి ఒక హాస్పిటల్ నుంచి చెన్నై అపోలోకి వెళ్ళడానికి అంబులెన్స్లో ఎక్కుతున్నాను. అప్పుడు ఐ గాట్ ఏ కాన్షియస్, అంటే నాకు తెలిసిన కాన్షియస్. ఇట్స్ లైక్ ఓకే నేను అంబులెన్స్లో ఎక్కుతున్నాను, చుట్టూ మనుషులు ఉన్నారు, ఏమైంది ఏంటి అనే బ్లాంక్లో ఉన్నాను. అప్పటి వరకు నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మీ. ఐ వాజ్ నాట్ ఇన్ అండ్ కాన్షియస్నెస్ అన్నట్లుగా చెప్పాలి, ఈవెన్ దో ఐఎమ్ ఇన్ కాన్షియస్నెస్. అప్పటి వరకు ఐఎమ్ ఏ వెరీ స్పోర్ట్స్ పర్సన్. నేను యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తుండేవాడిని, క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని, ఎవ్రీ ఫిజికల్ బాడీ చాలా బెటర్గా ఉండేది. సర్జరీ అయిన తర్వాత కంప్లీట్లీ బెడ్ రిడన్, ఇచ్చింగ్ వస్తూ ఉండేది, ఎందుకంటే 3-4 days బాతింగ్ ఉండేది కాదు, కేవలం నార్మల్ బెడ్ బాతే ఉండేది. సో ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్, ఈ కైండ్ ఆఫ్ ఇచ్చింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇచ్చింగ్ ఎంత దారుణంగా ఉండేదంటే తల్లో ఉండేది, కానీ నేనేమి చేసుకోలేని సిచ్యువేషన్, అసిస్టెన్స్ తీసుకోవాలి. అప్పటి వరకు ఇండిపెండెంట్గా ఉన్న నేను ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తూ ఉండేది. ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. ఏం జరుగుతుందంటే తెలిసేది కాదు, పక్కకు తిరగలేను, ఒకే పొజిషన్ అలాగే పడుకొని ఉండాలి అని అంటే ఇట్స్
అది చాలా వర్స్ట్ కండిషన్ లాగా చెప్పాలి. ఆ టైంలో ఇంకోటి ఏంటి అని అంటే కంటిన్యూస్గా దగ్గు వచ్చేస్తూ ఉండేది బికాస్ ఆఫ్ మై డిస్మియా ఫ్రీనిక్ నర్వ్ ఇష్యూ. వీటి వల్ల నాకున్న అంటే జనరల్గా C3 to C5 ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి అది ఒక కామన్ కంప్లైంట్. కానీ ఆ విషయం అప్పుడు తెలిసేది కాదు. ఒక్కసారి దగ్గు స్టార్ట్ అయిందంటే కళ్ళు బయటికి రాదు, ఫ్లమ్ బయటికి రాదు, దగ్గుతూనే ఉండాలి. సైడ్కి తిరిగితేనేమో సాచురేషన్స్ 50కి 60కి పడిపోతూ ఉండేది. ట్రికాస్టమియా కూడా లేదు ఆ టైంలో. సో ఆ టైంలో నేను డాక్టర్ జనరల్గా రౌండ్స్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని అడుగున్నాం దగ్గు కంటిన్యూస్గా వస్తుంది, ఇది ఎలా తగ్గించాలి ఏంటి అనేది. వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు. అంటే ఆ కండిషన్లో నువ్వు దగ్గాల్సిందే, దాన్ని తగ్గించడానికి ఏమీ ఛాన్స్ ఉండదు అని. బికాస్ మై కండిషన్ ఈస్ లైక్ దాట్. సో సర్జరీ అయిన తర్వాత నేను వార్డుకి షిఫ్ట్ అయ్యాను. ఎనస్థీషియా ఎఫెక్ట్ అన్ని అయిన తర్వాత నేను కాన్షియస్గా వచ్చున్నాను అనమాట. వచ్చిన తర్వాత చూస్తే ఇట్స్ లైక్ నేను కంప్లీట్లీ అలాగే బెడ్ మీద పడుకొనే ఉంటున్నాను. చేతులు కదిలిచ్చేది ఏం లేదు, పేరెంట్స్ ఏమీ చెప్పట్లేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఇంకొక 7 days బతకడమే చాలా కష్టం అన్న పాయింట్లో చెప్పారని తెలిసింది. బట్ అది పేరెంట్స్ నాకేం చెప్పలేరు కదా. సో వాళ్ళ ఫేసెస్లో ఆ భయం ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనేమో హ్యాండ్స్ కదిలేవి కాదు, తల తిప్పలేము, మొత్తం తలంతా ఇచ్చింగ్ వస్తూ ఉండేది, ఫుడ్ నేను తినలేను. సో అప్పుడు కామన్ ఫ్రెండ్ మా ఏదైతే నేను హాస్పిటల్కి వెళ్ళబోతున్నానో అక్కడున్న హాస్పిటల్కి మా ఫాదర్కి మధ్యలో ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. తను మా ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇలా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది, ఇందులో ఈ మొడాలిటీస్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెథడ్స్, మోడర్న్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా చెప్పారంట. ఇక్కడ హాస్పిటల్లో ఉండి నువ్వు దగ్గాల్సిందే ఖచ్చితంగా అనేదానికంటే అట్లీస్ట్ ఒక మంచిగా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, రికవరీ అవ్వడానికనే ఒక పాజిటివ్ హోప్. ఎందుకు వచ్చిందనేది తెలీదు, జస్ట్ కనెక్టెడ్ టు దట్. ఓకే, నాన్నకు చెప్పేశాను, నాన్న వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒక లేడీ అనమాట, చాలా ట్రెడిషనల్ వేర్లో శారీ అంతా నిండుగా కప్పుకొని వస్తూ ఉన్నారు. వెనకాల కూడా ఒక లైట్, ఒక దేవత నడిచేటప్పుడు ఎలాగైతే వస్తుందో ఒక డివైన్ స్ట్రక్చర్. నేను జస్ట్ ఒక 2 seconds అలా తిప్పి ఇలా తిరిగినప్పుడు నాకు ఆ పర్సన్లో ఇదంతా కనిపించింది అనమాట. అది ఎవరు అని అంటే డాక్టర్ జోష్న తేజ గారు. నన్ను ఎవరైతే ఫర్దర్గా 5.5 years ట్రీట్ చేస్తూ నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ట్రీట్మెంట్ మెథడాలజీస్ అన్నింటిలో నేర్పించే ఆ వ్యక్తియే నాకు అలా కనిపించున్నారు. ఎప్పుడైతే డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారో నేను అడిగింది ఒకే ఒకటి, మేడం మీరు ఏమైనా చేయండి, నేను 100% ఇచ్చేస్తాను, కానీ నాకు ఏం చేస్తున్నా చెప్పి చేయండి, సో దట్ ఐ విల్ ఆల్సో లెర్న్. దిస్ ఈస్ మై ఎగ్జాక్ట్ లైన్స్ అనమాట. సో డాక్టర్ గారు కూడా ఓకే నీకు అన్నీ చెప్పే చేస్తాను అని చెప్పి మొత్తం చెప్తూనే చేస్తున్నారు. వై? బికాస్ ఆ టైంలో నాకున్న థాట్ ప్రాసెస్ కూడా ఏంటంటే యాక్సిడెంట్ అయిపోయింది, ఇంక నేను ఏం చేయలేను అనేది కాదు, ఇలాంటి మళ్ళీ జరగదు, సో ఉన్నప్పుడే దాని నుంచి మ్యాక్సిమం నేర్చుకోగలగాలి. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ అన్ని ప్యారల్గా నేర్చుకోవచ్చు కదా, ఎలా జరుగుతుంది ఏంటి అనేది నా థాట్ ప్రాసెస్ అనమాట. సో అట్లా నా జర్నీ ఆరిజిన్లో స్టార్ట్ అయింది ఆ రోజు నైట్. సో ఇక్కడ ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంట్, ప్రతి ట్రీట్మెంట్లోనే ఒక కొత్త తెలుసుకుంటూ ఉంటాం. దిస్ ఏ కాల్డ్ లీఫ్ థెరపీ. ఇది నాకు దగ్గు వచ్చేటప్పుడు మేడం సడన్గా ఒక రోజు తీసుకొచ్చి లీఫ్స్ చేతి మీద పెడుతూ ఉన్నారనమాట. ఏంటి ఇది అని అంటే, ఇది లీఫ్ థెరపీరా, ఎనర్జీ నీకు ఇస్తుంది చూడు అని చెప్పి అన్నారు. బాగా దగ్గం ఆ కండిషన్లో ఉన్నప్పుడు తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ ఇలా ఓపెన్ చేసి చూసాం లీవ్స్కి ఏమైంది అని చెప్పి. దెర్ ఆర్ మల్టిపుల్ బ్లాక్ స్పాట్స్ అనమాట. అప్పుడు చెప్పున్నారు ఏంటి అని అంటే, లీఫ్లో ఉండే ఆ ఎనర్జీ నీకు ఇవ్వడం జరిగింది అని చెప్పి. అండ్ నాకు మార్నింగ్కి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రికవరీ ఆల్సో. సో దాన్ని టెస్ట్ చేయడానికి బాగున్నప్పుడు ఒకసారి మళ్ళీ లీవ్స్ పెట్టి చూసాము, దెర్ వాజ్ నో బ్లాక్ స్పాట్స్, ఆ గ్రీన్ కలర్ అలాగే ఉంది అనమాట. సో ఎప్పుడైతే బాగలేదో సో ఆ లీఫ్ నాకు ఎనర్జీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంట్, ప్రతి ట్రీట్మెంట్లోనూ ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ఉన్నాం. అప్పటి వరకు ఏంటి అని అంటే అలోపతి మెడిసిన్స్ వేసుకున్నాము, తగ్గింది, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉండేది. కానీ ఒక లెర్నింగ్, ఒక ఎక్సైట్మెంట్. ఇక్కడ అన్ని హోలిస్టిక్ వెల్నెస్ ట్రీట్మెంట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రిలయబిలిటీ ఉంటుంది, కొత్త విషయాలను చాలా బాగా తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సో ఐ రియలీ యూస్ టు హ్యావ్ దట్ ఫన్ ఎక్సైట్మెంట్ వైల్ ట్రావెలింగ్ విత్ ఆరిజిన్ హాస్పిటల్, ఎస్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇట్స్ లైక్ నా హ్యాండ్స్ ఏవి వర్క్ చేస్తూ ఉండేవి కాదనమాట. సో ఫుడ్ పెట్టాల్సి వచ్చినప్పుడు నా చుట్టుపక్కల ఉన్న అసిస్టెంట్స్ పీపుల్ పెడుతూ ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యేది. అంటే నాకు తగినట్లుగా నాకు తెలిసిన క్వాంటిటీ ఇది ఎగ్జాక్ట్గా వచ్చేది కాదనమాట. సో అప్పుడు నాకు చాలా ఫీలింగ్ వచ్చేది, అరే తినలేకపోతున్నాను, నాకు నచ్చినట్లు ఎలాగైనా నేను తినాలి, లేకపోతే సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యేది. సో అప్పుడు నేను నా ఓన్ స్పూన్స్తో ఇట్లా కలుపుకొని నేను టేప్స్తో ఇలా పెట్టుకొని తింటూ ఉండేవాడిని.
సో లేటర్ ఆన్ ఎప్పుడైతే నాకు ఈ డివైస్ నా చేతికి వచ్చిందో కలపడం వరకు వాళ్ళు కలుపుతారు, నాకు నచ్చినంత వరకు క్వాంటిటీ, నాకు కావాల్సిన క్వాంటిటీ, నాకు కావాల్సిన టేస్ట్లో, ఈ విధంగా చాలా సాటిస్ఫాక్షన్తో తింటూ ఉండేవాను అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో మై వర్క్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ యాక్చువల్లీ. అది నేను చూస్తున్నప్పుడు ఆ కళ్ళ ఆనందం, ఐ యూస్ టు ఎంజాయ్ దట్ అనమాట ఇన్ ఏ పాజిటివ్ నోట్. సో మెనీ పీపుల్ ఏంటి అంటే అందరూ ఇట్లా టైప్ చేస్తూ ఉంటారు. నాకున్న లిమిటేషన్స్ అంటే ఇట్స్ ఎన్ ఐ డోంట్ నో, ఈ థాట్ ప్రాసెస్ నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు మేబీ ఇట్ విల్ బి రియలీ డిఫికల్ట్ టు చూస్ వన్. నాకున్న దానికి ఏంటంటే ఇట్స్ వెరీ లిమిటెడ్ ఆప్షన్. నాకున్నది ఒక ఫింగర్ టిప్ ఒకటి మాత్రమే. ఐ యూస్ టు డూ ఆల్ మై వర్క్స్ విత్ దాట్. ల్యాప్టాప్ అయితే ఈ కింద ఉన్న ఈ పార్ట్తో నేను టైప్ చేసి నేను చేసేస్తూ ఉంటాను. సో దిస్ ఈస్ మై వర్క్ ప్లేస్ అనమాట. యాక్చువల్లీ దీన్ని ల్యాబ్ బోర్డ్ అంటాం. ఇది నా వీల్ చైర్ కంప్లీట్లీ మాడిఫై చేసుకొని వచ్చినాం. బికాస్ నేను ఎపిడికి వెళ్ళినప్పుడు నేను ఏం చేయబోతున్నాను, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని చెప్పి దట్స్ వాట్ దే సజెస్టెడ్ అస్. సో నాకు ల్యాప్టాప్ ఉండాలి, ఇట్లాగా ఉండాలి అని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ నేను వర్క్ చేసేది ఏంటి అంటే నా ఇండెక్స్ ఫింగర్ ఉన్న ముందున్న టిప్ అనమాట. ఈ టిప్ జనరల్గా అందరూ టచ్ స్క్రీన్లో వాడేది ఒక పాయింట్ మాత్రమే, నాకున్న పాయింట్ ఇది. సో నేను ఈ పాయింట్తో ఈ విధంగా స్లైడ్ చేస్తూ ఎవ్రీథింగ్ నా వర్క్స్ అని ఇందులో చేస్తాను. ఇందులో ఆల్మోస్ట్ ఒక నార్మల్ పర్సన్ చేసే డిజైన్స్ దగ్గర నుంచి, చాటింగ్ దగ్గర నుంచి, ఎక్సెల్స్, స్ప్రెడ్ షీట్స్, ఏఐ యూజ్ చేయడం, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఆల్మోస్ట్ ఐ విల్ బి డూయింగ్ ఎవ్రీ వర్క్. ట్యాబ్కి వచ్చినప్పుడు ఇదంతా నా వర్క్ ప్లేస్. ఇటు సైడ్ అంతా ఒక ట్యాబ్ ఉంటుంది, ఇక్కడ నా ఫోన్ ఉంటుంది, ఇటు సైడ్ ఇంకొక ట్యాబ్ కూడా వస్తుంది. యాక్చువల్లీ మొత్తం 3 స్క్రీన్స్లో వర్క్ చేస్తూ ఉంటాను. యాక్చువల్ చెప్పాలంటే బిఫోర్ యాక్సిడెంట్ కూడా ఇట్లా వర్క్ చేయలేదు. ఆఫ్టర్ యాక్సిడెంట్ నా హ్యాబిట్స్ అర్థం చేసుకొని ఇంకా బెటర్గా చేస్తున్నట్లు ఉన్నాను. దెర్ ఆర్ నో రిగ్రెట్స్. నాకు ఎప్పుడు కూడా నా లైఫ్లో యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఎప్పుడు రిగ్రెట్ అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మేబీ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఎందుకనంటే నేను ఏ పాయింట్ ఎటు వచ్చినప్పటికీ కూడా నేను డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ ఇదంతా ఒక మంచి రీజన్ కోసమే, రైట్ పర్పస్ కోసమే ఇదంతా జరుగుతుందని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. సో అందుకనే ఎప్పుడు రిగ్రెట్ అయిన ఫీల్ నాకు ఎప్పుడూ లేదు. ఓపెన్లీ స్పీకింగ్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావ్. అండ్ ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఎప్పటికైనా లేచి నడిచేస్తాను, నా పాత హెల్త్ నాకు వచ్చేస్తాను, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ డోంట్ నో హౌ, బట్ డెఫినెట్లీ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇన్స్పైట్ ఆఫ్ మెనీ ప్రాబ్లమ్స్, ఇప్పటివరకు తనకున్న ఈ 5.5 years జర్నీలో తను చూసిన ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి పక్కన పెట్టేస్తే తన్ని సవ్యసాచి అని చెప్పచ్చు. ఒకేసారి చూడండి 2, 3 మూడిటితోటి ఏకకాలంలో మా 3 బ్రాంచ్లకి, ఆరిజిన్ బాడీ మైండ్ సోల్కి సంబంధించిన 3 బ్రాంచ్లకి సంబంధించిన ప్రతి ఒక్క మ్యాక్సిమం అడ్మినిస్ట్రేషన్ వర్క్స్, క్లయింట్ కాల్స్ ఇవన్నీ కూడా వేదానే చేస్తూ ఉంటాడు. వేద గురించి అయితే నేను ఒక మాట చెప్తాను. నాకు అంటే డాక్టర్ జ్యోత్స్నాకి వేదాన్ని ఎప్పుడూ కూడా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా చెప్తాను. నాకు కావాల్సిన నా వర్క్స్ అన్నిటినీ కూడా, నాకు ఇది ఎక్కడుంది, ఈ పేపర్ ఎక్కడుంది, ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది, నేను ఈ రోజున ఈ ఊరికి వెళ్ళాలి, దానికి సంబంధించిన నా ట్రావెల్ ప్లాన్, ప్రతిదీ, నా ఫినాన్షియల్ ప్రతిదీ కూడా వేదానే చూసుకుంటూ ఉంటాడు. వేద నా లైఫ్లో ఉండడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అండ్ ఒక ఎమోషనల్ వర్డ్ తను నాతోటి షేర్ చేసుకున్నది ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర కూడా అది ఆ వర్డ్ నేను అంత పెద్ద వర్డ్ నేను వినలేదు. ఏంటి అంటే తను ఒకరోజు ఒక మాట అన్నాడు, మేడం నాకు ఈ యాక్సిడెంట్ కనుక జరగకపోయినట్లయితే నేను మిమ్మల్ని మీట్ అయ్యేవాడిని కాదు కదా అని. సో అందుకు కూడా నాకు ఈ యాక్సిడెంట్ అవ్వడం మంచిదే అని అనిపించింది. ఇలాంటి ఒక బాడీ కండిషన్లో ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంత మంచి వర్డ్ నేను విన్నాను అని అంటే అది అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. ఈ బాబు యొక్క అర్థం చేసుకునే నేచర్ అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. అండ్ అలాంటి పేరెంట్స్ ఈ బాబుకు ఉండడం కూడా చాలా 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 అదృష్టం. నాకు ఎప్పుడు కూడా ఒక థింగ్ ఏముంటుంది అని అంటే ఈ యాక్సిడెంట్, ఈ కండిషన్ అనేది చాలా తాత్కాలికం. డెఫినెట్లీ నాకు ఏదో ఒక మూమెంట్లో నేను నా పాత స్థితికి వస్తానని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను ఇప్పటికీ కూడా, డిస్పైట్ ఆఫ్ ఎనీ ఆడ్స్. లెక్క ప్రకారం చెప్పాలి అని అంటే ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీ 1.5 year తర్వాత అసలు దెర్ ఇస్ నో స్కోప్. డాక్టర్స్ ఆర్ మెడికల్ ఫీల్డ్లో దానికి అసలు ట్రీట్మెంట్ లేదు అనేదే చెప్తారు. బట్ నాకు మాత్రం ఎక్కడో ఒక చోట చాలా కాన్ఫిడెంట్ ఉన్నదంటే ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం నేను నా ఓన్ పాత కండిషన్కి వచ్చేస్తాను, ఎప్పుడులా నడుస్తాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు తగ్గకుండా మా పేరెంట్స్ అలాగే సపోర్ట్ ఉంటుంది, డాక్టర్ జ్యోత్స్నతేజ సైడ్ నుంచి కూడా అదే సపోర్ట్ ఉంటుంది డిస్పైట్ ఆఫ్ ఎనీ కండిషన్. సో ఇప్పుడు నేను ఎక్సైటెడ్గా ఉన్నాను తింటూ. కొన్ని రోజుల్లో నా చేతులతో నేను తింటూ ఇంకా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాను.
ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దాట్. సో బెంగళూరులో నేను ఏడిఎల్స్ ఇవన్నీ నేను నేర్చుకొని మొత్తం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ గైడెన్స్తో మొత్తం నేర్చుకొని అగైన్ నేను బ్యాక్ టు ఆరిజిన్ హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చేస్తున్నాను అనమాట. సో వచ్చిన తర్వాత ఇట్స్ నౌ మై ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ నేను చూడాలి. సో అక్కడ ఉన్నప్పుడు వచ్చిన వెంటనే అక్కడున్న ఆపరేషన్స్, అక్కడున్న మేనేజ్మెంట్, తర్వాత క్లయింట్స్తో మాట్లాడడము, దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మొబైల్స్లో చూడటము, చేయడము, ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను అనమాట. దానికి మా మేడం కూడా చాలా సపోర్ట్ ఇస్తూ, ఓకే నీకు ఇప్పుడు ఎబిలిటీస్ ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్ళు, ఇంకా చెయ్యి అని చెప్పి చాలా మోటివేషన్ ఇస్తూ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ లైక్ సిఎక్స్ఓస్ లెవెల్స్లో మొత్తం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారనమాట. సో అట్లా వెళ్తున్నప్పుడు కూడా నా మోటో ఎప్పుడు మేడంకి తెలుసు. నేనంటే ముందు ఇట్లా గెయిన్ అయ్యి నా అంతటి నేను ఇండిపెండెంట్ అవుతూ స్కూల్స్ని టేకప్ చేయాలనే విషయం మేడంకి తెలుసు. సో అందుకని ఎవరు ఇవ్వని అవకాశం కూడా నాకు మేడం వాళ్ళ ఆర్గనైజేషన్లో అవన్నీ అవకాశాలు ఇస్తూ నేర్పిస్తూ ఆల్మోస్ట్ 3 బ్రాంచెస్ని నేనే చూసుకునే విధంగా నాకు ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ని పెంచున్నారు. సో ఇప్పుడు తను మేడం నేను రెడీ అయ్యానని చెప్పి ఫీల్ అయ్యి ఉన్నారు. సో మా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేస్తున్నారు, సేయింగ్ దట్ ఐఎమ్ రెడీ టు టేక్ ఓవర్ స్కూల్స్ బ్యాక్ ఎట్ మై ఒంగోలు నారాయణ స్కూల్స్ అని ఉన్నాయి ఒంగోలులో. సో నౌ ఐఎమ్ రెడీ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై స్కూల్స్ టు టేక్ ఓవర్ ఇట్. సో ఇట్స్ ఒక సీక్వెన్స్ లాగా చూస్తే ఏదైతే అప్పుడు అంబులెన్స్లో ఉన్నప్పుడు నేను గెట్ బ్యాక్ అవ్వాలి, నా దానికి నేను తీసుకొని రావాలి అనే థాట్ ప్రాసెస్కి ఈ 5.5 yearsలో ముందు నా బాడీని రికవర్ చేసుకొని నా ఎబిలిటీస్ని పెంచుకొని దాని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తన ఓన్ ఆర్గనైజేషన్లో నాకు అవకాశం ఇచ్చి నన్ను రెడీ చేస్తున్నారనమాట. నా ఓన్ స్కూల్స్, నా విజన్ని నేను టేక్ ఓవర్ చేయడానికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జోష్నా మ్యామ్. ఈ కండిషన్లో ముఖ్యంగా కావాల్సింది ఎమోషనల్ సపోర్ట్. ఈ 5.5 yearsలో నా నవ్వులు చాలామంది చూసుండొచ్చు, కానీ నా సారో, నా పెయిన్ కేవలం జ్యోత్స్న తేజ మేడం మాత్రమే తెలుసు. ఈవెన్ మా పేరెంట్స్కి కూడా తెలియదు. డాక్టర్ జ్యోత్స్న తేజ అంటే అందరికీ డాక్టర్ అయి ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం మదర్ కంటే చాలా చాలా ఎక్కువ. ఈవెన్ మా పేరెంట్స్ కూడా తను అలాగే చూస్తారు. నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు, ఫస్ట్ పర్సన్ అంటే తను కేవలం డాక్టర్ జ్యోత్స్న తేజ మాత్రమే. వేద సాయి అని అంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అని నేను చెప్పగలుగుతాను. ఈ రోజున మీ అందరి ముందుకి తినల్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, నేను ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ నీట్లో మార్క్స్ సరిగ్గా రాలేదని 27 సూసైడ్స్ అయ్యాయి. రోజు ఎంతోమంది స్టూడెంట్స్ చిన్న చిన్న కారణాలతోటి వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉన్నా సరే వాళ్ళకి అర్థం కానీ తెలియని చాలా చిన్న విషయాలతోటి లైఫ్ ఎండ్ అవుతుంది. అదేవిధంగా వేద యాక్సిడెంట్ తీసుకుంటే తను కార్ జర్నీ చేసేటప్పుడు ముందు ఒక 2 పర్సన్స్ కూర్చున్నారు, వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. తిను బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. సహజంగా బ్యాక్ సీట్లో మనం ఎవరం కూడా సీట్ బెల్ట్ పెట్టుకోం కదా, కానీ వేద కూడా అదే తప్పు చేశాడు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. మళ్ళీ తిరిగి లైఫ్ వెనక్కి ఏమైనా ఆపర్చునిటీ ఛాన్స్ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇదే విషయాన్ని మ్యాక్సిమం కాలేజెస్లో ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా స్పీడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, కార్లో కూడా సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా. ఒకసారి మనకి మంచి జరిగితే ఓకే, కాయిన్కి ఇంకొక సైడ్, ఒకవేళ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే మనము ఇలాంటి సిచ్యువేషన్లో ఉండగలిగితే ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. దీని గురించే వేదసాయి సపోర్ట్ తీసుకొని మేము ఎన్నో కాలేజెస్లో, స్కూల్స్లో 10th క్లాస్ పిల్లలకి ఒక మోటివేషన్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఇలా చదివే వాళ్ళందరికీ కూడా ఒక డాక్యుమెంటరీ రూపంలో ప్రజెంట్ చేసి వేదసాయి సపోర్ట్ తోటి ఒక మోటివేషన్ ఇవ్వాలి అనేదే మెయిన్ మా ఆలోచన. వేదసాయిని నేను చూసినప్పుడు నేను ఇచ్చే మోటివేషన్ అందరికీ కామన్గానే ఉంటుంది, కానీ ఒక ఆపోజిట్ పర్సన్ దాన్ని ఎలా తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వేదసాయి అనే పర్సన్ ఆ పర్సనాలిటీ వైజ్లో కానీ ఒక ఎమోషన్ని హ్యాండిల్ చేయడంలో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అప్ అండ్ డౌన్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయి, కాకపోతే అప్ అండ్ డౌన్స్ టైంలో మనతో పాటు ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ నేనైనందుకు నాకు చాలా హ్యాపీ. ఇప్పటి వరకు తనకి నేను చేసిన చెప్పుంటాడేమో, హీఈస్ వెరీ గుడ్ ఇన్ ఆర్గనైజేషన్ స్కిల్స్. నాకు నా ఆర్గనైజేషన్ లోకి వన్స్ తన ఎబిలిటీ చూసిన తర్వాత నేను ఎప్పుడైతే తనకి యానిమేషన్ ఇవి కానీ డిజైనింగ్ కోర్సెస్ కానీ ఇవన్నిట్లోకి జాయిన్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా వాటిలోకి వెళ్ళడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆల్బమ్ ని
తనే ఓన్గా డిజైన్ చేశాడు. ఒక నార్మల్ పర్సన్ కూడా అంత బాగా చేయలేడేమో. తనకున్న ఫింగర్ టిప్ తోటి అంత అద్భుతంగా చేసినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నుంచి తనలో ఉన్న ఎబిలిటీస్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆర్గనైజేషన్కి సంబంధించి వర్క్స్ అన్ని తనకి ఇవ్వడం జరిగింది. ఆరిజిన్కి సంబంధించి ఈ రోజున ఆరిజిన్కి వచ్చిన ప్రతి ఒక్క ఎంక్వైరీ కాల్ వేదానే హ్యాండిల్ చేస్తాడు. తను ఎంత చక్కగా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనంటే కేవలం ఆ అబ్బాయి మాట్లాడడం వల్లే మీ దాకా వచ్చాం మేడం అని చెప్పే సంఖ్య చాలా ఎక్కువ. కానీ తనతో మాట్లాడేటప్పుడు ఎవరికి కూడా అర్థం కాదు, ఈ బాబు కదలలేడు, నడవలేడు, కూర్చోడానికి ఒక ఇద్దరు మనుషులు సపోర్ట్ కావాలి అనని ఇంత ఒక ట్రాజిక్ స్టోరీ ఉంది తన వెనకాల అని అంటే ఎవరు కూడా నమ్మరండి. అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. స్టిల్ ఇంకా నాకు మంచి జరిగే అవకాశం ఉంది అని కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉన్నాము. డిఫరెంట్ మెథడాలజీస్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉన్నాము. రీజనరేటివ్ మెడిసిన్ అవ్వచ్చు, ఆక్యుపంక్చర్ విధానం, ఒక అడ్వాన్స్డ్ మోస్ట్ టెక్నిక్స్ ఇవ్వడం కోసం చూస్తున్నాము. అలాగే ట్రెడిషనల్ వేలో కూడా దేన్ని ఏ రోజు కూడా వదలలేదు. నాకు ఇంకా ఒక రోజు గుర్తు అనమాట, తను వచ్చిన స్టార్టింగ్ డేస్లో తనకి C3, C4, C5 ఇన్సిడెంట్స్ జరగడం వల్ల బ్రీతింగ్ ప్యాటర్న్స్ కూడా ప్రాబ్లం ఉండేది. సో తనని పక్కకి తిప్పాము అని అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఒకసారి 20కి పడిపోయాయి. జస్ట్ ఇమాజిన్, అంటే SpO2 20 అని అంటే ఆ మనిషి ఇంకా దరిదాపుగా డెత్ని చూసి వచ్చాడు. స్టిల్ నాకు ఇంకా ఆ రోజున ఇంకా నాకు గుర్తుంది. ఇంకా అయిపోతుంది మేడం అన్నట్లుగా తన కంట్లో నుంచి అలా నీళ్లు స్టిల్ ఇంకా నాకు గుర్తుందండి. సో అలాంటి కండిషన్లో ఇమీడియట్ మేనేజ్మెంట్ చేస్తూ ఆ తర్వాత తనకు ఆ బ్రీతింగ్ ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి ట్రెడిషనల్ మెథడ్స్లో లీఫ్ థెరపీ అనే ఒక దాన్ని ఇవ్వడం జరిగింది. ఒక తులసి ఆకుకి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగా తనకి లీఫ్ థెరపీ ఇస్తూ తనకున్న క్రానిక్ కంప్లైంట్ని మేము రివర్స్ చేయగలిగాము. ఇలాంటి సిచ్యువేషన్స్లో కనుక అయితే ఖచ్చితంగా తనకి ట్రెకియాస్టమీ అంటే ఇక్కడ కట్ చేసి ఆ ట్రెకియాస్టమీ అనేది ఇవ్వడము, ఇక్కడి నుంచి ఆక్సిజన్ ఇవ్వడము అనేది జనరల్లీ జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో తనకి వెళ్లకుండా స్టిల్ నేను చెప్పగలను, ఒక ఆక్యుపంక్చర్ కానీ, ఆక్యుపంక్చర్ని అంత ఎవరు స్ట్రాంగ్గా తీసుకోరు, ఒక ఆక్యుపంక్చర్ కానీ, లీఫ్ థెరపీ అవ్వచ్చు, కలర్ థెరపీ అవ్వచ్చు, అండ్ ఎలక్ట్రో హోమియోపతి అవ్వచ్చు. ఎలక్ట్రో హోమియోపతిలో కూడా మేము ఓన్గా తయారు చేసిన మెడిసిన్ ఉంటుంది లంగ్ 1 లంగ్ 2 అని. అలాంటి ఒక ప్యాథటిక్ కండిషన్లో నుంచి తన బ్రీతింగ్ ఇష్యూస్ దగ్గర నుంచి తను బయటికి రావాలి అని అంటే ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి. అండ్ ఇవి నేను అప్లై చేయాలి అన్న ఒక క్లయింట్ కోఆపరేషన్, తన యొక్క పేరెంట్స్ సైడ్ నుంచి ఉండే కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లీట్గా మేడం మీరు ఏం చేసినా సరే తన్ని బెటర్గానే చూస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇవ్వడం వల్లే నేను నా నెంబర్ ఆఫ్ మెథడాలజీస్ని తన మీద అప్లై చేయడం అనేది జరిగింది. తిని ఈరోజు కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని అంటే 50% తనైతే 50% ట్రీట్మెంట్ మెథడాలజీస్ అనే నేను అంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక పర్సన్ ఇంత స్ట్రాంగ్ గా స్టిల్ ఆఫ్టర్ 5.5 years ఆఫ్ ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ ఉన్నాడు అని అంటే గాడ్స్ గ్రేస్. నిజంగానే ఫ్యూచర్ లో తను నడుస్తాడనే ఉద్దేశమే నమ్మకమే నాకు కూడా ఉంది. హోప్ సో ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి విషయాలు జరగాలి, దీని ద్వారా సొసైటీ చాలా మోటివేటెడ్ స్టేజ్లోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. ఆఫ్టర్ 5.5 years ఇన్ని రోజులు నాతోటే ఉన్నాడు. ఇప్పుడు తనకున్న ఎబిలిటీస్ తోటి వీళ్ళకి ఓన్గా, వీళ్ళ పేరెంట్స్కి ఓన్గా స్కూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వేద ఎంతో స్ట్రాంగ్గా తిరిగి తన స్కూల్స్ని తను చూసుకోవడానికి వెళ్ళబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళ ఫాదర్ దీని కోసమే అన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి దీనికంటూ ఒక ఆఫీస్ రూమ్, తను అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా మొత్తం చూసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా స్పెషల్గా ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో నవ్ ఆఫ్టర్ 5.5 years వేద మళ్ళీ తిరిగి ఒంగోలు వెళ్ళబోతున్నాడు. నారాయణ స్కూల్స్ అనే ఒక స్కూల్స్ని, ఒంగోలులో ఉన్న స్కూల్స్ని అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా హ్యాండిల్ చేయబోతున్నాడు. ఇది వింటున్నందుకు, తిను అది చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ వేద హ్యాండిల్ చేయబోతున్నందుకు. అండ్ మేము మా వంతుగా సొసైటీలో ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వైపుగా తిన మోటివేషన్ స్టోరీ తోటి ముందుకు వెళ్ళాలి, కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నాము.